తెలుగు గేమర్. సో గైస్, వెల్కమ్ టు మీకు తెలుసా ఎపిసోడ్ నెంబర్ 10. సో ఈ రోజు వీడియోలో కూడా చాలా అంటే చాలా మోస్ట్లీ ఇంట్రెస్టింగ్ యొక్క కామెంట్స్ అయితే పిక్ చేశాను అనమాట. చాలా అంటే చాలా మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. సో ర్యాంక్ పుషర్స్ కూడా మంచి ట్రిప్స్ అయితే దొరుకుతాయి ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూసేసి ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఫ్రీ ఫైర్ ఆడి ఎవ్రీ గ్రూప్స్కి వాట్సాప్ గ్రూప్స్కి అయితే షేర్ చేయండి. అలానే ఇంకొకరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సో డార్లింగ్, సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. 300కి ఇంకా చాలా దగ్గరలోకి వచ్చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎండ్ వరకు చూసేయండి. స్టార్ట్ చేసేద్దాం. ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి రాయల్ తెలుగు గేమర్స్ బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. అండ్ ఈ బ్రో పెట్టిన కామెంట్కి నియర్లీ 700 మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఏంటో తెలుసుకుందామని. ఏమన్నారంటే, సో కలహరి మ్యాప్లో రిఫైనరీ ఏరియా ఉంటుంది కదా, దాని కింద మనకి టైర్స్ ఉంటాయి అనమాట. మీరు సపోర్ట్ తీసుకొని ఆ టైర్ దగ్గరికి వెళ్ళండి అండ్ ఆ టైర్ దగ్గరికి వెళ్ళి జంప్ చేయండి. కలహరి మ్యాప్ మొత్తాన్ని చూడొచ్చు అంటున్నాడు. సరే ట్రై చేద్దాం. మనమైతే కలహరి రిఫైనరీ కిందకి అయితే వచ్చేసాం. అండ్ టైర్కి స్ట్రైట్గా పెట్టమన్నాడు. అండ్ సపోర్ట్ అనేది ఒక పెట్టేశాను. టైర్ మీదకి జంప్ చేయమన్నాడు. బట్ జంప్ చేస్తుంటే వీడైతే జంప్ యాక్షన్ అయితే రావట్లేదు. చూడండి గైస్. సో బ్రో నువ్వు చెప్పినట్లు నేనైతే ఎవ్రీథింగ్ అయితే కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో అయ్యాను. బట్ టైర్ మీదకి వెక్కి సో నేను సర్బోర్డ్తో జంప్ చేస్తున్నా సరే అక్కడ జంప్ అవ్వట్లేదు. సో కలహరి మ్యాప్ మొత్తం కాదు కదా, నేను రిఫైర్ అయిన పైకి కూడా ఎక్కలేకపోతున్నాను. సో ఈ ట్రిక్ అయితే ఫెయిల్ అని నేను అనుకుంటున్నాను. బట్ లేదు, ఫెయిల్ కాదు బ్రో, నాకు వర్క్ అయిందని నువ్వు అనుకుంటే నువ్వు ఒక షార్ట్ వీడియో ఒక 30 సెకండ్స్ క్లిప్ తీసేసి నాకు మెయిల్ చేయి. ఓకేనా? సో ప్రెసెంట్ అయితే ఈ క్లిప్ అయితే నేను ఫెయిల్ అని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ ఫెయిల్. సో ఫెయిల్ కాదు బ్రో అనుకుంటే చెప్పే కదా, నువ్వు రికార్డ్ చేసి నాకు మెయిల్ చేసి మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి గనా శేఖర్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. మీ కామెంట్కి నియర్లీ 600 మెంబర్స్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇంకా ఎక్కువ మంది వెయిట్ చేసి ఉండొచ్చు. సో ఏమంటాడంటే, బైక్ దగ్గరికి వెళ్ళి ఒక విమోట్ వేసి అండ్ బైక్ ఎక్కండి బ్రో, ఒక మ్యాజిక్ ఉంటుంది. 95% మెంబర్స్కి అయితే తెలియదు అంటున్నాడు. అసలు ఏంటో చూద్దాం. సో మనమైతే గేమ్లోకి వచ్చేసాం. సో ఫస్ట్ అయితే రెండు ఒకసారి క్లిక్ చేద్దాం. ఇమోట్ అండ్ డ్రైవ్ రెండు ఒకటేసారి క్లిక్ చేద్దాం. అసలు మ్యాజిక్ ఏంటో చూద్దాం. సో ఇలా చేస్తే వర్క్ అవ్వలేదు. ఆ బ్రో చెప్పినట్టు ఇమోట్ వేసి డ్రైవ్ మీద క్లిక్ చేద్దాం. బట్ ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ అయితే నాకు కనిపించలేదు బ్రో. ఓకేనా? సో చాలా మంది వెయిట్ చేశారు, నియర్లీ 600 మెంబర్స్. సో మీరు వెయిట్ చేసినందుకు ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ అయితే కనిపించలేదు అనమాట. సో ఇది కూడా ఇట్స్ ఏ ఫెయిల్ ట్రిక్. సో లేదు బ్రో, నాకు వర్క్ అయింది అనుకుంటే నీకు ఏం వర్క్ అయింది అనేది చెప్పు. దాన్ని బట్టి నేను ఇంకొంచెం అంటే ఇంకా అది ఆ ట్రిక్ వర్క్ అయ్యేంత వరకు నేను ట్రై చేస్తూ ఉంటాను. మీరు సీఏ మ్యాజిక్ అంటే అక్కడ ఏ మ్యాజిక్ ఓపెడిద్దో మాకు తెలియదు కదా, అందుకే సో మ్యాజిక్ అని పెట్టొద్దు. అలా దానివల్ల వచ్చి యూజ్ అంటే పెట్టండి. ఓకేనా? నేనైతే ఇక్కడ బ్రో చెప్పినట్టు యాస్టీస్గా ఫాలో అయ్యాను. బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఇట్స్ ఏ ఫెయిల్ ట్రిక్ అనమాట. ఓకేనా? ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి ఇది ర్యాంక్ పుషర్స్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ సిద్ధారెడ్డి బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. అండ్ బెర్ముడా మ్యాప్లో ఏదైనా ఒక మోన్షా ట్రక్ తీసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా సరే మనకి గేమ్లో చైర్స్ ఉంటాయి కదా, ఆ చైర్ దగ్గరికి వెళ్ళేసి మోన్షా ట్రక్ ఫ్రంట్ వీల్ని ఆ చైర్ కానిచ్చి పెట్టండి బ్రో. పెట్టేసిన తర్వాత మోన్షా ట్రక్ కాల్ చేసి అప్పుడు చైర్లో కూర్చోండి. సో మనం ఎనిమిస్ కనపడమంటున్నాడు. ఓకే, నేనైతే మోన్షా ట్రక్ తీసుకుని గేమ్లోకి వచ్చి నేను ఫ్యాక్టరీ దగ్గర ఉన్న చైర్ దగ్గర సో ఇలా పార్క్ చేశాను అనమాట, ఫ్రంట్ వీల్ అనేది. సో పార్క్ చేసిన తర్వాత మోన్షా ట్రక్ని షూట్ చేయండి బ్రో అన్నాడు. ఓకే, ఆ బ్రో చెప్పినట్టు చేద్దాం. సో చేసేసి సో చైర్లో కూర్చున్నాక మన ఎనిమిస్ కనపడమా అనేది కూడా చెక్ చేద్దాం అనమాట. ఓకేనా? సో ఇది ర్యాంక్ పుషర్స్కి అండ్ సర్వే వాడే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో కొంచెం ఎవరైనా గట్టి ప్లేస్ వస్తే ఎనిమిది ఉండడని అనుకుంటాడు అనమాట. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఎనిమిది ఎవరైనా గేమ్లోకి వచ్చి పొజిషన్ ఇట్లా సిచువేషన్ ఫేస్ చేస్తే ఎనిమిది ఉన్నాడు అనుకుంటాడు. బట్ నేను చైర్ దగ్గరికి వచ్చాను, కూర్చున్నాను చూడండి. బట్ నేనైతే ఎటువంటి కనపడట్లేదు చూడండి. సో రైట్ సైడ్ కొంచెం చేయి అయితే బయటకు అవుపిస్తుంది. మీరు టైర్ అనేది ఇంకొంచెం నేను టైర్ కొంచెం అటు సైడ్కి పెట్టాను, లెఫ్ట్ సైడ్కి. మీరు కరెక్ట్ పొజిషన్ స్టార్ట్ పెట్టండి, ఎవరికి కనిపించారు అనమాట. ఓకేనా? సో ఇట్స్ వర్కింగ్ ట్రిక్. సో ర్యాంక్ పుషర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి అజయ్ గేమింగ్ జోన్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఇది కూడా ర్యాంక్ పుషర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, బెర్ముడా మ్యాప్లో మనకి మనీ హైస్ట్కి సంబంధించిన స్ప్రే వచ్చింది కదా, ఆ స్ప్రే అండ్ ఒక ల్యాండ్ మ్యాన్ కలెక్ట్ చేసుకోండి బ్రో. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అండ్ స్ప్రే అయితే మీరు కింద ల్యాండ్ మీద వేయండి, స్ప్రే వేయండి. ఆ తర్వాత ల్యాండ్ మ్యాన్ దాని మీద పెట్టండి. ల్యాండ్ మ్యాన్ ఇన్విజిబుల్ అవుతుంది. సో చాలా బాగా యూజ్ అవుతుంది అంటున్నాడు. సో మన గేమ్లోకి వచ్చాం, స్ప్రే వేసేసాం అండ్ ల్యాండ్ మ్యాన్ వెళ్ళేసి కరెక్ట్గా పొజిషన్లో మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టిన తర్వాత సో ఇన్విజిబుల్ అవుతుంది. ఎనిమిది అయితే కనిపించదు అంటున్నాడు. మన దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో కనిపించట్లేదు, కాకపోతే లైట్గా కనిపిస్తుంది. ఎనిమిది దగ్గరికి వెళ్తే కానీ కనిపించదు అనమాట. ఓకేనా? ఇది చాలా వరకు యూజ్ అవుతుంది మీ అందరికీ. ఓకేనా? సో ర్యాంక్ పుషర్స్ మెయిన్గా సో స్ప్రేస్ వచ్చాయి అండ్ మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోండి. కరెక్ట్గా కొంచెం మంచి లొకేషన్స్లో పెడితే అది ఇంకా ఓపెన్ అనమాట ల్యాండ్ మ్యాన్ అనేది. ఓకేనా? సో ర్యాంక్ పుషర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్ అనమాట. ఓకేనా? ట్రిక్ నెంబర్ 5 వచ్చేసి సంతోష్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. అండ్ ఇది కూడా ర్యాంక్ పుషర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ కామెంట్ వచ్చేసి నేను ఎపిసోడ్ నెంబర్ 8లో పెట్టిన కామెంట్ అనమాట. బట్ ఇప్పుడు చేశాను ఈ వీడియో. ఇది చాలా బాగా యూజ్ అయ్యే ట్రిక్ అనమాట. మీ అందరికీ ఏమన్నాడంటే, కలహరి మ్యాప్లో ఒక హుక్ గన్ ద్వారా సో మనం 4 మెంబర్స్ అయితే అంటే టాప్లో ఉన్న హై బిల్డింగ్స్ అయితే క్లైమ్ చేయొచ్చు బ్రో. అది ఎలానో చెప్తాను చూడండి అంటున్నాడు. సో ఫస్ట్ ఒకరికి హుక్ గన్ దొరికింది అనుకోండి, ఏదైనా పెద్ద బిల్డింగ్ని క్లైమ్ చేయండి. క్లైమ్ చేసిన తర్వాత మీరు ఎడ్జ్కి వచ్చి ప్రాన్ అయ్యి బ్యాగ్లో ఉన్న హుక్ గన్ తీసేస్తే కింద ఉన్న ఫ్రెండ్స్ తీసుకుని మళ్ళీ ఎక్కుతాడు అంటున్నాడు. నేనైతే ఇప్పుడు పైకి వచ్చేసాను అండ్ హుక్ గన్ అండ్ అతను చెప్పినట్టే ముందుకు ఫ్రంట్కు ప్రాన్ అయ్యి ముందుకు వచ్చేసాను అనమాట. వచ్చేసి అప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసి హుక్ గన్ డ్రాప్ చేశాను. సో డ్రాప్ చేయగానే కింద మన ఫ్రెండ్ మన టీమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ గన్ తీసుకుంటారనమాట. ఆ గన్ తీసుకొని సో వాళ్ళు కూడా పైకి వచ్చేస్తారనమాట. ఓకేనా? సో ఒక్క హుక్ గన్ ద్వారా 4 మెంబర్స్ ఇలా పైకైతే సో రావచ్చు, ఇలా ర్యాంక్ పుష్ అయితే చేసుకోవచ్చు అంటున్నాడు. చూసారా, మన సెకండ్ టీమ్మేట్ కూడా వచ్చాడు. అండ్ ఇప్పుడు ఇతను మనం ఇంకో థర్డ్ మెంబర్కి సో ప్రాన్ అయ్యి కొంచెం ముందుకు రావాలన్నమాట. ముందుకు వస్తే బ్యాగ్ ఓపెన్ చేసి హుక్ గన్ని రిమూవ్ చేసేస్తే సో అక్కడ కింద ఉన్న మళ్ళీ ఇంకా మన అనదర్ టీమ్మేట్ మళ్ళీ పైకి వచ్చేస్తారనమాట. ఇలా హోల్ స్క్వాడ్ మొత్తం పైకి రావచ్చు అనమాట ఒక హుక్ గన్ ద్వారా. ఓకేనా? ఇది మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, టోటల్గా మేము 3 మెంబర్స్ అయితే వచ్చేసాం అనమాట. 3 మెంబర్స్ గేమ్లోకి వచ్చేసాం, 3 మెంబర్స్ పైకి వచ్చేసాం అనమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యే ట్రిక్ అనమాట మీ అందరికీ. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? సో ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్. ట్రిక్ నెంబర్ 6 వచ్చేసి రాచన్న నింగా పెట్టిన బ్రో కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట. ఈ బ్రో ఏమంటాడంటే,
అంటే సో అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే ట్రిక్. సో మనకి గేమ్లో ఇన్ఫో బాక్సెస్ ఉంటాయి కదా, ఆ ఇన్ఫో బాక్స్ దగ్గరికి వెళ్ళేసి అండ్ ఇంటర్నెట్ ఆఫ్ చేసి లాంచ్ ప్యాడ్ దగ్గర కానీ సిప్ లైన్ దగ్గర కానీ వెళ్ళి కంటిన్యూస్గా యూస్ బటన్ క్లిక్ చేయండి. అలా ట్రై చేయడం వల్ల మనకి గేమ్లో ఉన్న అంటే గేమ్లో పడే ఆల్ సేఫ్ జోన్స్ ఎక్కడ పడుతున్నాయో తెలుస్తాయి అంటున్నాడు. సార్ చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే నాకు కూడా తెలియదు. నేనైతే అంటే ఇన్ఫో బాక్స్ దగ్గరకు వచ్చేసి సో నెట్ ఆఫ్ చేశాను. అతను జిప్ లైన్ అండ్ లాంచ్ ప్యాడ్ రెండింటిలో ఏదో ఒక దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. నాకు జిప్ లైన్ దగ్గర ఉంది కాబట్టి జిప్ లైన్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఈ ట్రిక్ వర్క్ అయితేనే మీరు ట్రై చేయండి, లేకపోతే ట్రై చేయొద్దు. నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను, నిజమా కదా తెలుసుకుందామని. ఎందుకంటే అండ్ ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు ఈ ట్రిక్, ఎవరు చెప్పలేదు కూడా. సో తెలిసిద్దా తెలీదా చూద్దాం అసలు వర్కౌట్ అవుద్దా కదా అని చెప్పేసి. సో మళ్ళీ జిప్ లైన్ దగ్గరకు వచ్చేసి ఇంటర్నెట్ ఆన్ చేశాను. ఆన్ చేసి యూస్ బటన్ కంటిన్యూస్గా క్లిక్ చేయండి బ్రో అంటున్నాడు. ఓకే కంటిన్యూస్గా క్లిక్ చేస్తున్నాను. సో మాక్సిమం ఇంటర్నెట్ ఆఫ్ చేసి వచ్చే ద్వారా ట్రిక్స్ అయితే మీరు ఎక్కువ యూస్ చేయొద్దు. నెట్వర్క్ కనెక్షన్ ఎవరైనా వచ్చేస్తుంది. కొన్ని సిచువేషన్స్ అకౌంట్స్ బ్యాన్ అయ్యే సిచువేషన్ కూడా ఉంటాయి. సో కనెక్ట్ అవుతుంది గేమ్ చూడండి. నేను కంటిన్యూగా యూజ్ అని కొట్టాను అండ్ ఇక్కడ ఇన్ఫో బాక్స్ కూడా యూజ్ అయిపోయింది. బట్ మనకి అన్ని జోన్స్ ఎక్కడ పడుతున్నాయో తెలియలేదు. ఓకేనా. సో నెక్స్ట్ జోన్ ఒక్క జోన్ మాత్రం చూపించింది. సో ఇట్స్ ఏ ఫెయిల్ ట్రిక్ అనమాట. ట్రిక్ నెంబర్ 7 వచ్చేసి ఆస్ట్రోనాట్ గేమర్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. బ్రో ఇది ఒక ఫన్నీ కామెంట్ అంటున్నాడు. ట్రైనింగ్ మూలకి వెళ్ళిన తర్వాత మన టీమ్మేట్ని మనం ఇద్దరం డియోలో వెళ్ళమంటున్నాడు. వెళ్ళిన తర్వాత అండ్ ఏమంటున్నాడంటే మన ఫ్రెండ్ని ప్రాన్ అవ్వమంటున్నాడు. ప్రాన్ అయిన తర్వాత మనం మోన్స్టర్ ట్రక్ తీసుకొచ్చి అతని మీద అంటే వెనకాల ఉన్న అంటే టైర్ ఉంటుంది కదా అతని మీద సో వచ్చేలాగా పార్క్ చేయండి. పార్క్ చేసిన తర్వాత మనం వెహికల్ నుంచి దిగండి, అతన్ని డ్రైవ్ చేయమని చెప్పండి. మోన్స్టర్ ట్రక్ లేస్తుంది అంటున్నాడు. సో మొత్తానికి లేసింది అండ్ మనోని డ్రైవ్ చేయమన్నాను. డ్రైవ్ చేస్తున్నాడు చూడండి. నిజంగా వెనకాల టైర్ ఒకటే లేసింది, వెహికల్ మొత్తం లేవలేదు. బట్ ఇట్స్ ఏ ఫన్నీ ట్రిక్, చాలా బాగుంది అండ్ ఇట్స్ వర్కింగ్. చూడండి వెనకాల ట్రిక్ మొత్తం అండ్ వెనకాల టైర్ మొత్తం పైకి లేసింది అనమాట. బట్ తిరుగుతూనే ఉంది, డ్రైవింగ్లో కూడా తిరుగుతూనే ఉంది. సో ఇట్స్ అ నైస్ అండ్ ఫన్నీ ట్రిక్ అనమాట. ఫన్నీ ట్రిక్. సో ఇట్స్ వర్కింగ్. చూడడానికి చాలా బాగుంది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా లింక్స్. ట్రిక్ నెంబర్ 8 వచ్చేసి మళ్ళీ ఆస్ట్రోనాట్ గేమర్ పెట్టిన కామెంట్ పిక్ చేసుకున్నాం. ర్యాంక్ పుషర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే మనకు ఒక ట్రిక్ నెంబర్ 9 వచ్చేసి ఇది ఒక మంచి యూస్ఫుల్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో మంజునాథ్ ఎంఎన్పీ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. 200 మెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు తెలుసుకోవాలని. ఏమంటాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ గ్రిప్ అని ఉంటుంది కదా మనకి. సో ఫర్ గ్రిప్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్తున్నాడు. సో ఫర్ గ్రిప్ లేకుండా మీరు గన్ షూట్ చేస్తే అండ్ మనకి క్రాస్ హెయిర్ అనేది చాలా పెద్దగా అవుతుంది వెంటనే. బట్ మీరు ఫర్ గ్రిప్ పెట్టుకొని షూట్ చేస్తే క్రాస్ హెయిర్ అనేది మెల్లిగా పెద్దగా అవుతుంది అంటున్నాడు. సో క్రాస్ హెయిర్ పెద్దగా అవడం వల్ల గన్ రీకాల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫర్ గ్రిప్ పెట్టుకోవడం వల్ల రీకాల్ తగ్గుతుంది అని అంటున్నాడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏమంటున్నాడంటే సో స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఏంటి అంటే షూట్ చేస్తున్నప్పుడు మూవ్మెంట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్ కానీ అంటున్నాడు. సార్ చెక్ చేద్దాం గేమ్లోకి వెళ్ళి. అండ్ ఇంకోటి వచ్చేసి అండ్ మజిల్ అండ్ మీరు సైలెన్సర్ కన్నా మజిల్ పెట్టుకుంటే అండ్ హెడ్ షాట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నాడు. బట్ మజిల్ వల్ల మనకి మెయిన్గా రేంజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, హెడ్ షాట్ అనేది అంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా. సో గేమ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో నేనైతే ట్రైనింగ్ మూలకి వచ్చాను. ఇక్కడైతే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు నేను 2 క్లిప్స్ ప్లే చేస్తాను. లెఫ్ట్ సైడ్లో ఉన్న క్లిప్లోనేమో ఫర్గీప్ ఉండదు MP40కి, రైట్ సైడ్లో ఉన్న క్లిప్కి ఏమో ఫర్గీప్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే 10 seconds బ్యాక్ స్కిప్ చేసి మళ్ళీ చూడండి. ఓకేనా. ఈ రెండోసారి కూడా ప్లే చేస్తాను చూడండి. సో నాకు అర్థమైంది ఏంటి అంటే కొంచెం లేట్గా అయితే క్రాస్ హెయిర్ అనేది రీకాల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ పెట్టుకుంటే మూవ్మెంట్ స్పీడ్ కూడా పెరుగుతున్నాడు చూడండి. చూసారా గ్యాస్ మీకు అర్థమైంది డిఫరెన్స్. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తాను చూడండి. సో స్టాక్ పెట్టుకొని షూట్ చేస్తే ఏంటంటే మూమెంట్ స్పీడ్ కొంచెమే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫర్గిప్ పెట్టుకొని షూట్ చేయడం వల్ల కూడా సో రీకాల్ అనేది కొంచెంలోనే డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఓకేనా. ఇది ఒక మంచి ట్రిక్, మీ అందరికీ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ట్రిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ట్రిక్ నెంబర్ 10 వచ్చేసి గేమింగ్ విత్ నాని పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. అండ్ లూబీలో మనకి మెకానికల్ పాప్ అని చెప్పి ఒక పెట్ ఉంటుంది కదా, ఆ పెట్ పెట్టుకొని ఆ పెట్కి ఫ్లయింగ్ ఒక ఇమోట్ ఉంటుంది. ఆ ఇమోట్ క్లిక్ చేసి వ్యాలెట్ని క్లిక్ చేయండి బ్రో, ఒక CA మ్యాజిక్ ఫన్నీగా ఉంటుంది అంటున్నాడు. సరే ట్రై చేద్దాం. చూడండి అండ్ మెకానికల్ పప్కి ఫ్లయింగ్ ఇమోట్ వేసాను. వేసిన తర్వాత వ్యాలెట్ని క్లిక్ చేస్తాను. బ్యాక్ రాగానే ఏం జరిగిందో చూద్దాం. సో మెకానికల్ పప్ అనేది పైకి అలా స్ట్రక్ అయ్యి ఉందన్నమాట. సో ఇది ఒక ఫన్నీగా ఉంది. సో ఆ బ్రో చెప్పింది కూడా ఫన్నీగా వర్క్ అవుతుంది అనమాట. సో అలా ఉండిపోతుంది అదంతే. ఓకేనా. ఇదే అనమాట అతను చెప్పిన మ్యాజిక్. సో గైస్ ఇప్పుడు నేను మీ అందరికి ఒక ట్రిక్ చెప్తాను అండ్ ఇది ఒక ఫన్నీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ట్రైనింగ్ మూడ్లోకి వచ్చి టార్గెట్ జోన్లో చైర్స్ ఉంటాయి కదా, అండ్ ఆ చైర్స్ దగ్గరకు వచ్చేసి చైర్లో కూర్చొని ఇంటర్నెట్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి మరి వెంటనే విత్ ఇన్ సెకండ్లో ఇంటర్నెట్ ఆన్ చేయండి. అసలు ఏం మీరు గ్యాప్ ఇవ్వద్దు. ఓకేనా. ఆఫ్ చేసి ఆన్ చేయండి. త్రిబుల్ లైన్ రాగానే సో వెంటనే ఆన్ చేయండి. సో ఆన్ చేయగానే మీరు ఏం చేస్తారంటే వెంటనే చైర్ నుంచి దిగి మనం కంబైట్ జోన్లోకి వెళ్ళడానికి రెడ్ది అది ఉంటుంది కదా కలర్, అక్కడికి వెళ్ళేసి జస్ట్ నిలబడి మళ్ళీ చైర్ దగ్గరికి వచ్చి మళ్ళీ సీట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో మళ్ళీ మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేలోపు మీరు గేమ్లోకి వెళ్ళేసి ఒక ఫన్నీగా అయితే ఇలా పడుకుంటూ ఉంటారనమాట. ఓకేనా. తమిళలో చూసారు కదా. సో సేమ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక ఫన్నీగా అయితే ఉంటుంది. బట్ ఎనిమికి మనకు కనిపిస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ గెట్అవుట్ ఉంది కదా, ఆ గెట్అవుట్ మీద క్లిక్ చేసినా మనం దిగాం. సో మళ్ళీ దిగాలి అంటే మళ్ళీ టార్గెట్ జోన్లోకి వెళ్ళి చైర్లో నుంచి గెట్అవుట్ క్లిక్ చేస్తే అప్పుడు దిగుతాడు అనమాట. ఓకేనా. ఇది ఒక ఫన్నీ ట్రిక్, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో చూడండి ఇమోట్ వేసాను, మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ పడుకుంటాడు. సో ఇది ఒక ఫన్నీగా అయితే వర్క్ అవుతుంది. మీరు గన్ తీసుకున్న మనోడైతే షూట్ చేయడం అనమాట. ఎనిమిది చూడండి, ఎనిమిది దగ్గరకు వచ్చాం మనం. సో అంటే ఎనిమిది మన దగ్గరకు వచ్చాడు, మనల్ని కొట్టేస్తాడు చూడండి. పాప కొట్టేస్తుంది. గన్ తీసుకున్నాం మనం, కాకపోతే షూట్ చేయట్లేదు. ఫైర్ బటన్ క్లిక్ చేసినా మనల్ని కొట్టేసిండు. అండ్ మళ్ళీ బ్యాక్ నొక్కినా మళ్ళీ ఇలానే కూర్చుంటూ ఉంటాడు అనమాట. ఓకేనా. సో ఇట్స్ ఫన్నీ ట్రిక్ అనమాట. బ్యాక్ రావాలంటే మళ్ళీ టార్గెట్ జోన్లోకి వెళ్ళి చైర్లో నుంచి గెట్ క్లిక్ చేస్తే అప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాడు. ఓకేనా లింక్స్. సో గాయస్ ఇవన్నమాట